హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా ఐరోన్. అయితే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఒకసారి ఆ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు త్వరగా రావడానికి అదొక స్కోప్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడైతే బిగ్ బాస్ గురించి అయితే మనం మళ్ళీ మాట్లాడుకోవడానికి వీడియో చేస్తున్నాం. బిగ్ బాస్లో ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ అయ్యింది కదా, సాటర్డే ఎపిసోడ్. నాగార్జున సార్ వచ్చారు, ఇంకా ఏమంటారు మాట్లాడడం అయింది, కొంతమందికి క్లారిటీస్ ఇవ్వడం జరిగింది. అంత ఏమంటారు కొంచెం ఫన్గా అయింది, కొంచెం ఫెస్టివ్ మూడ్లో అయ్యింది. అండ్ అందరికీ కంటెస్టెంట్స్కి అందరికైతే స్వీట్స్ పంపించడం, స్పెషల్గా సార్ తరఫు నుంచి స్వీట్స్ పంపించడం అట్లా అన్నీ జరిగినాయి కదా. సో దానికోసం అయితే మాట్లాడుకుందాం. అయితే ఏంటంటే నాకు పర్సనల్గా ఎందుకో కొంచెం సాటిస్ఫై అవ్వలేదు ఈరోజు. ఎందుకనంటే యాక్చువల్గా ఒక హ్యుమానిటీ అనే థింగ్ అంటే అది గేమ్ అయి ఉండొచ్చు, గేమ్ కోసం వాళ్ళు అదంతా చేసి ఉండొచ్చు, అది కరెక్టే. కానీ ఒక హ్యుమానిటీ అనే థింగ్లో వాళ్ళు నిన్న ఏదైతే బిహేవ్ చేసిండ్రో ఆ బిహేవియర్ ఈరోజు అట్లీస్ట్ ఏమంటారు చిన్న ఒక పాయింట్ అవుట్ కూడా చేయకపోవడం అనేది నాకు కొంచెం ఎక్కడో అక్కడ కొంచెం బాధ అనిపించింది అన్నమాట. ఎందుకంటే నాగార్జున సార్ వచ్చినప్పుడు మాట్లాడితే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను అంత ఘోరంగా వాళ్ళు చేసిండ్రు కదా యష్మి అంటే. సో వాళ్ళంతా చేసినప్పుడు ఈరోజు సార్ కొంచెం అన్న మాట్లాడి అట్లా తప్పు అని చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది. కానీ అది మళ్ళీ ఎట్లా పోయిందంటే గేమ్ స్పిరిట్లోకి వెళ్ళిపోయింది. అంటే మీరు రేపు విన్ అయితే, రేపు మీరు విన్ అయిన తర్వాత మీ క్లాన్ అటు వాళ్ళ క్లాన్ ఇటు వెళ్ళిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారో చూద్దాము అన్నట్టుగా గేమ్ స్పిరిట్లోకి అయితే అది వెళ్ళిపోయింది. అండ్ ఇవ్వాల్సిన వాళ్ళకైతే బాగానే పడినాయి అన్నమాట. వార్నింగ్స్ కూడా అందరికీ బాగానే పడినాయి. అండ్ ముఖ్యంగా ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అనేది అంటే ఫస్ట్ ఏమో కంటెస్టెంట్స్కి వాళ్ళకే జడ్జిమెంట్ ఇచ్చుకోమని చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్ వైజ్ ఎవరు జడ్జిమెంట్ ఇచ్చినా దానికి నాగార్జున గారు అయితే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ వాళ్ళ జడ్జిమెంట్ అది కరెక్టా తప్ప అనే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కంటెస్టెంట్స్కి, హౌస్మేట్స్కి. అండ్ ఆ దాంట్లో నేనేమనుకున్నా అంటే నిన్న జరిగిన గొడవ ఏదైతే ఉందో దాన్ని మేబీ బయటకు వస్తుండొచ్చు అని ఎదురు చూసినా కానీ అదేం కాలేదు. అండ్ నాకేమనిపించిందంటే ఓకే ఫస్ట్ వీకే కదా, ఇంకా మెల్లిమెల్లిగా చూద్దాం అంటే ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా, ఇంకా ఎంత నెగిటివిటీ ఉందో ఎంత బయటికి తేవాలో అంత కూడా తెస్తారు కదా. సో నాకు అట్లా అనిపించింది అనమాట. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మేబీ ఇంకా వాళ్ళు ఇంకా ఎంత క్రూయల్గా మారుతారు అనేది కూడా చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఆడియన్స్ అన్నీ చూస్తాము, మనం అన్నీ అనుకుంటాము, అరే ఇది ఇట్లా కాదు ఇట్లా కావాల్సింది, ఇది ఇట్లా కాదు ఇట్లా కావాల్సింది అని మనం అనుకుంటాము. కానీ అది అట్లా కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఫార్మేట్ ఉంటుంది, వాళ్ళకి ఇంకొక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో నాకు ఆ రకంగా అది అట్లా అనిపించింది అనమాట దీని విషయంకి వస్తే. కానీ ఏమంటారు ఈరోజు యష్మిని ఏమనకపోవడం, అభయ్ని ఏమనకపోవడం అండ్ ప్రేరణని ఏమనకపోవడం వల్ల వాళ్ళు ఎట్లా అంటే మేము కరెక్ట్ అన్న రేంజ్లో అయితే వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎన్ని డేస్ ముందుకు వస్తుంది ఏంటి అనేది అయితే మనకు తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అంటే అదంతా గేమ్ అని. నాగార్జున సార్ అదంతా గేమ్ అమ్మా, అది ఇప్పుడే ఇట్లా అనుకుంటే మీరు ముందుకి ఇంకెట్లా తీసుకుంటారు అనేసి సీతను అనడంలో యష్మి ఒక కన్నింగ్ స్మైల్, ఆమె ఫేస్ ఒక రకంగా పెట్టి అంటే వాళ్ళు చేసింది మేబీ ఇప్పుడు బిగ్ బాస్ టీం మరి వాళ్ళు చేసింది అంటే ఇప్పుడే బయటికి తేవద్దు అని అనుకుంటున్నారో ఎట్లా అనుకుంటున్నారో ఇంకా మనకైతే తెలియదు. కానీ నాకైతే అట్లా అనిపించింది, అట్లీస్ట్ ఒకటి రెండు మాటలన్నా వాళ్ళని అడగాల్సిందేమో, లైక్ మీరు అట్లానే బిహేవ్ చేస్తారా మీ ఇంట్లో అయితే అని అడగాల్సిందేమో అని అనిపించింది. అండ్ మనం చూస్తే అసలు స్టార్టింగ్ ఎపిసోడ్లోనే చూస్తే బేబక్క అంతా నిఖిల్తో ఎందుకు పెట్టుకుందో అసలు అర్థం కాలేదు. నిన్న అంటే ఈరోజు మొత్తం లైవ్ లేదు కదా, నిన్న 12 o'clockకే లైవ్ అయిపోయింది. లైవ్ స్టాప్ చేసిన తర్వాత అయితే పిచ్చి ఫన్ అయింది. పృథ్వీ ఆదిత్యాన్ని పడుకోనివ్వకుండా మాట్లాడతా అనేసి ఆయన లేచి వెళ్ళిపోతుంటే నేను మాట్లాడుతుంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు అట్లా, అది మొత్తం ఫన్ అయింది కదా నిన్న నైట్.
అది బాగుండే. అది అంటే మనకు చూపించలేదు, ఇంకా లైవ్ అయిపోయింది కాబట్టి, లైవ్ టైం అయిపోయింది కాబట్టి మనకేం చూపించలేదు, కానీ అది బాగానే ఉండే. సో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళని ఏమైనా అడిగి ఉంటే బాగుండేదేమో అని నేను అనుకున్నా. కానీ దేనికైనా ఒక టైం కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తారు కదా. అంటే లాస్ట్ సీజన్లో కూడా చాలా గమనించినాం కదా, లైక్ వాళ్ళ దాంట్లో ఎంత నెగిటివిటీ ఉంది అనేది చూద్దాము అని చెప్పేసి ఇంకా 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 వాళ్ళని వదిలేయడం జరిగితే వాళ్ళు అంతంత నెగిటివిటీతో అదైంది కదా. సో మనుషులు అన్నప్పుడు మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జ్ చేస్తాం, అండ్ వేరే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో అందుకనేసి ఇప్పటికైతే ఏం అడగలేదేమో, మేబీ ఇది ఫస్ట్ వీక్ అండ్ ఈ రోజే అంత ఇవ్వాలా అని అనుకున్నారేమో, అట్లా అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఇంకేమనిపించిందంటే ఇప్పుడు హిట్ ఫ్లాప్ అనేసి చెప్పినారు కదా, హిట్ ఫ్లాప్లో ఎవరెవరు ఏమేమి మాటలు తూలుతున్నారు అండ్ ఎవరెవరు గేమ్లో కనిపించట్లేదు అంటే అఫ్కోర్స్ నిజమే కదా. ఎవరైనా మాటలు ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తే వాళ్ళు అది ఏమంటారు, షోకి వచ్చినప్పుడు అందరూ ఒక ఏమంటారు మంచి ఎన్విరాన్మెంటే కోరుకుంటారు. ఈవెన్ ఆడియన్స్ అయినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే బాగుంటాయి, కానీ దాని బియాండ్ వెళ్తే ఎవరికి కూడా ఏది నచ్చదు. సో ఆ రకంగా అనేసి వాళ్ళకి జడ్జ్మెంట్ ఇవ్వడము. అండ్ ప్రేరణ నిజంగానే వేరే షోలో చూస్తే మాత్రం చాలా ఆడింది, ఈ షోలో అయితే అసలు ఏమీ ఆడట్లేదు. సో తనైతే నిజంగానే తన 100% అయితే ఇవ్వట్లేదు. సో ఆమె కూడా ఏమంటారు బిలో 35 ఇవ్వడం అయితే కరెక్టే. అండ్ ఆదిత్య అన్న అయితే ఎప్పుడు పని 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 అంటున్నారు, కానీ నిజంగానే ఒక గొడవ జరిగినప్పుడు ఒక లీడ్ తీసుకొని అసలు ఏంటి ఎందుకు జరుగుతుంది అని అడగడము లేదు. అండ్ ఆ గొడవ అట్లీస్ట్ సరే గొడవ అయిపోయిన తర్వాత అయినా సరే ఒక డిస్కషన్ పెట్టి అంటే అసలు ఏమవుతుంది అని అడగాలి అన్న ఇంటెన్షన్లో కూడా ఆయన ఉండట్లేదు కాబట్టి, సో అందుకని ఆయనకు కూడా ఫెయిల్ అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే టాస్క్ ఆడాల్సి వచ్చింది, ఓన్లీ 2 or 3 టాస్క్లు ఆడాల్సి వచ్చింది అంతే కదా, అదనమాట. అండ్ ఇంకా ఎవరు సీత కూడా, సీత కూడా ఏమంటారు అందరికీ టకాఫర్ ఇస్తుంది. నిజంగానే సీత అంటే సీతలాగా ఉండిపోయింది, కానీ ఆ కిరాక్ అనే పేరు మర్చిపోయింది. ఆ కిరాక్ అనే పేరు వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఎవరిలో ఏ యాంగిల్స్ ఉంటాయో చూసే తీసుకొస్తారు కదా. ఆ యాంగిల్స్ వాళ్ళు చూపించకపోతే అది మన వరకు రీచ్ అవ్వడం కూడా కష్టమే. అంటే నిన్న గొడవలు ఎట్లయితే అంత యాక్టివ్గా చేసిందో అంతే దాంట్లో గేమ్లో కూడా ఉండుంటే బాగుండేదేమో అని అనిపించింది. అండ్ ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఉంది, కానీ ఎలిమినేషన్ లోపే ఇప్పుడు బేబక్క ఒక డిసైడ్ అయిపోయింది. ఏకంగా ఆమె అయితే ఆ క్లాన్ల నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసింది, నాకు ఆ క్లానే వద్దని చెప్పింది. అంటే నేనైతే స్ట్రాంగ్గా అనుకుంటున్నా రేపైతే బేబక్కనే వెళ్ళిపోతుందని, కానీ ఆ క్లాన్ వద్దు అని చెప్పేసింది కదా. ఒకవేళ ఆ క్లాన్లో వద్దు అని అంటే ఇప్పటికీ ఆమెకి ఏ క్లాన్ ఇస్తారో తెలియదు ఇంకా. అంటే అది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి చెప్పిండ్రు కదా, ఆమెకి ఏ క్లాన్ ఇస్తారో తెలియదు. ఇప్పుడు నైనికాది ఇస్తారా లేకపోతే యష్మిది ఇస్తారా? ఒకవేళ యష్మిది ఇస్తే యష్మి పెద్ద క్లాన్, ఇంకా ఒక మెంబర్ ఎక్కువ అవుతుంది, సో పెద్ద క్లాన్ అయిపోతుంది. నైనికాది ఇస్తే నైనికాకి యష్మికి అప్పుడు సేమ్ ఉంటాయి. అసలు ముందు ముందు ఏం జరగబోతుంది అనేది మాత్రం మనకి వీకెండ్ అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది కదా. సో ఎనీహౌ ఎలిమినేషన్ లోపల అయితే వెళ్ళిపోతారు. సో ఆ వెళ్ళిపోయిన ఆ క్లాన్ ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అనేది అయితే చూడాల్సిందే. అండ్ నేనైతే అనుకున్నా, నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టేసిన బేబక్కనే వెళ్ళిపోతుంది అని చెప్పేసి. ఒకవేళ ఆమెనే వెళ్ళిపోయిందంటే మాత్రం ఇంకా ఆమె ఏ క్లాన్ కూడా చూస్ చేసుకోవాల్సింది ఏమి ఉండదేమో అది. అండ్ ఇంకా ఏంటి, నాకైతే అదే అనిపించింది ఒక్కసారి అట్లీస్ట్ అభయ్ నిన్న అంత ఆర్గ్యూ చేసింది కదా, సీత అంత ఏడ్చింది కదా. సో అభయ్ని ఒక్క మాటన్నా అట్లీస్ట్ అడగాల్సిందేమో అని నాకు అనిపించింది. కానీ అదే చెప్తున్నా కదా, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఏమనిపించింది అంటే లేదు వాళ్ళు వెయిట్ చేస్తుండొచ్చు ఇంకా దేనికోసమైనా అని చెప్పేసి అనిపించి అట్లా అని చెప్పేసి నేను ఇంకా సరేలే ఇది మేబీ ఈ ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఇది. అండ్ మెయిన్గా ఏమంటారు అది కత్తిలు పెట్టి కూర్చోడం అది అయ్యిండే కదా. ఆ కత్తిలు పెట్టి కూర్చోడంలో కూడా అందరినీ కూర్చోడం. అండ్ నిఖిల్ అసలు ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీ ఉన్నదే నిఖిల్ అనుకుంటే ఈరోజు నిఖిలే అందరికి బ్యాడ్ అయిపోవడం. నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో అదే చెప్పిన, నేను నిఖిల్ అందరికీ ఏదో మంచి చేద్దాం అని అనుకుంటున్నాడు, కానీ
ఆ మంచి ఎప్పుడైనా సరే ఒకళ్ళకి మంచి చేద్దామంటే పోతే ఆ మంచి మనకే చెడవుతుంది. సేమ్ ఇప్పుడు అదైతే నిఖిల్ దగ్గర అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు విష్ణుప్రియకి సోనియాకి అయిన గొడవ కూడా అక్కడెక్కడో ఒక దగ్గర నిఖిలే ఉండే పాయింట్ ఉండే. అండ్ బేబక్క అయితే అసలు ఒక బ్రేక్ఫాస్ట్ విషయంలో అంతగానం చేసింది. అంటే ప్రతి మనిషికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది 3 ఉంటాయి, కానీ ఇంకా మధ్యలో స్నాక్స్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా. కానీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆమె నేను బ్రేక్ఫాస్ట్ చేయను, నేను రెడీ అవ్వాలి అనడం, అది ఆమెది కరెక్టా నిఖిల్ది కరెక్టా అనేది మనం లైవ్ చూడలేము. ఏదైతే కాన్వర్జేషన్ మనకి ఏమంటారు షో స్టార్ట్ కాగానే చూసినామో ఆ చిన్న కన్వర్జేషన్లో నాకు అనిపించింది ఒప్పుకున్నంత మటుకు, అంటే వాళ్ళకి ఇచ్చిన పనిలో వాళ్ళు చేయాల్సిందైతే ఎక్స్ట్రాగా ఏం చేయకపోయినా వాళ్ళకి ఏదైతే పని అలాట్ చేసిరో అలాట్ చేసిన పనిలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, లంచ్ ఇవ్వాలి, డిన్నర్ ఇవ్వాలి. సో ఆ 3 ఇస్తేనే అయిపోతుంది. మరి ఆమె అంత ఎందుకు అర్వీ చేసింది అనేది అయితే ఇంకా అర్థం కాలేదు. చూడాలి ఇంకా ముందు ముందు ఏమవుతుంది అని చెప్పేసి. ఈ రోజైతే అంత ఏమంటారు కూల్గా జరిగిపోయింది ఎపిసోడ్. అంటే నేను ఏమనుకున్నా అంటే చాలా ఫైర్ మీద ఉంటారేమో, మేబీ అట్లా ఏమైనా జరుగుతుందేమో అనుకున్నా, కానీ ఈరోజైతే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఎపిసోడ్. అండ్ రేపు ఏం జరుగుతుంది అనేది అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈరోజు సేవ్ అయింది సోనియా కదా. సో రేపు ఇంకా 4 మెంబర్స్, పృథ్వీ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, అండ్ బేబక్క ఉంది, మణికంఠ ఉన్నాడు, అండ్ శేఖర్ భాష గారు ఉన్నారు. వీళ్ళు ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు రేపు. ఇంకా నామినేషన్స్లో ఉన్నారు. ఇంకా మరి రేపు చూడాలి. అసలు నేను అనుకున్నా ఫస్ట్ మేబీ మణికంఠ సేవ్ అవుతాడేమో అని చెప్పేసి. అంటే ఓటింగ్ ప్రకారం ఏం సేవ్ చెయ్యరు కదా, అట్లా ర్యాండమ్గా సేవ్ చేస్తుంటారు. కాబట్టి ఈరోజైతే సోనియాని సేవ్ చేయడం జరిగింది. రేపు ఫస్ట్ ఎవరు సేవ్ అవుతారు, సెకండ్ ఎవరు సేవ్ అవుతారు, సరదాగా మనం ఒకటైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరిని చేస్తుండొచ్చు, సెకండ్ ఎవరిని చేస్తుండొచ్చు అని అయితే ఒక గెస్ చేసుకుందాం. దాన్ని బట్టి చూద్దాం మన గెస్సింగ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి. నేనైతే అనుకుంటున్నా మ్యాక్సిమం, ఇక అనుకుంటున్నా, డౌట్ అదంతా ఏం కాదు, కానీ 100% బేబక్క అయితే రేపు వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ అన్నారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఏమో ఉన్నాయి అని చెప్పేసి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటున్నారు, మళ్ళీ పాత కంటెస్టెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అసలు ఈ ట్విస్ట్లు, ఈ టర్న్స్ అన్నీ ఎంతెంత ఉంటాయి అనేది అయితే చూడాలని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాము అట్లా. అండ్ ఈరోజు నార్మల్గా అట్లయితే ఎపిసోడ్ జరిగిపోయింది. రేపు ఏమవుతుంది అనేది అయితే చూడాలి అని నేను ఆలోచిస్తున్నా. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. అంటే నాకు అదొకటే ఉండే, జస్ట్ వాళ్ళని అట్లీస్ట్ అడగాల్సిందేమో అనేది ఉండే. ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూసి వాళ్ళని ఒక మాట అడిగి ఉంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది అనేది తెలుస్తుండే కదా. అక్కడికి మణికంఠ అన్నాడు ఏమని, మీ మీ ఏమంటారు క్లాన్లో ఒక మెంబర్ వచ్చి పని చేస్తే చెయ్యొచ్చు, కానీ వేరే వాళ్ళు వచ్చి చేస్తే పాయింట్అవుట్ చేస్తున్నావు అని చెప్పేసి యష్మిన్ అన్నాడు. అది కూడా కరెక్టే, కానీ దానికి కూడా ఆమె ఏదో డిప్లొమాటిక్ ఆన్సర్ అయితే ఇచ్చింది. లైక్ నాకేం తెలియదు, నేను వాళ్ళకి చెప్పినా చెయ్యొద్దు అని చెప్పినా, అది ఇది అని చెప్పింది. కానీ నాకు అనిపిస్తుంది యష్మి అంత ఏమంటారు ఈరోజైతే చాలా అంటే చాలా టోటల్గా ఎగురుతూ ఉండొచ్చు, ఓ బటర్ఫ్లై లాగా ఎక్కడెక్కడో ఎగురుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆమె వీకెండ్ గురించి భయపడిందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా వీకెండ్ సాటర్డే వచ్చిందంటే ఎంతో కొంత అయితే అందరు భయపడతారు. మరి ఆమె ఆలోచించిందో లేదో వీకెండ్ గురించి తెలియదు, కానీ ఈ రోజైతే ఆమెను ఒక మాట కూడా అనకపోయేసరికి ఆమె అయితే హ్యాపీగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అదే చూడాలి మరి, మేబీ ఇవాళ ఏమనకుండా రేపు ఏమని అంటారా, లేదనంటే మెల్లిగా నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తారా. అండ్ వీటన్నిటిలో ఇప్పుడు మరి రేపు ఒకళ్ళు వెళ్ళిపోతే 13 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఈ వీక్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా, లైక్ ఏమంటారు సెకండ్ వీక్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయా ఏంటి అనేది అయితే చూడాలి. ఇప్పటి వరకు ఈరోజు ఈ షో మీద నాకున్న ఇంటెన్షన్ అయితే ఇదే అన్నమాట. అంటే చెప్పే వాళ్ళకైతే బాగా గట్టిగానే చెప్పినారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం అయితే రాలేదు కదా, అంత ఇది ఒక మిర్రర్ షో, అంటే నువ్వు అని చూపించే షో ఇది అని చెప్పేసి అయితే చెప్పిండ్రు. ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే అదే కదా, నువ్వు అని చూపించే షోనే బిగ్ బాస్ అంటే. నీ ఒరిజినాలిటీ ఏంటి అనేది బయటకు తెచ్చేదే బిగ్ బాస్ షో కదా. సో అదైతే విష్ణుప్రియకి చెప్పడం జరిగింది. అండ్
షోలో స్టార్టింగ్లో అంటే వాళ్ళు ఏమంటారు లోపల మనకి అంటే నిన్న లైవ్ మనం చూడలేం కదా, అంటే ఈరోజు మార్నింగ్ నుంచి లైవ్ చూడలేం కాబట్టి ఆ ఎపిసోడ్లో సోనియా ఏడవడం కానీ ఇదంతా కూడా చూడాలి. అంటే ఇప్పుడు మళ్ళీ మండే ఇప్పుడు రేపు సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో మళ్ళీ ఇదేమన్నా వాళ్ళు మాట్లాడతారా ఏంటి, అసలు క్లారిటీ ఎందుకు వచ్చింది ఏంటి అనేది అయితే చూడాలి. అండ్ సీత అప్పటికప్పుడు వచ్చేసి అయితే సోనియాకి అయితే సారీ చెప్పేసింది. సో ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఈరోజు రివ్యూ అయితే ఓకే బాగానే ఉంది, ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ ఇచ్చిండొచ్చు అని నాకు అనిపించింది అనమాట. ఇది ఈరోజు వీడియో. ఇంకా మీకు ఇంకేమైనా అనిపిస్తే నేను మర్చిపోయినా అని, లేకపోతే నేను ఏమైనా ఏమంటారు కరెక్ట్గా అనాలిసిస్ చేయలేదు అట్లా ఇంకేమైనా, లేకపోతే ఇది కరెక్టే అని ఇంకేమైనా అనిపిస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట. ఇది ఈరోజు వీడియో. అండ్ ఓకే గాయ్స్, బాయ్.